ద్రోహి పనబాక లక్ష్మి డౌన్ డౌన్ సీమాంధ్ర ద్రోహి పనబాక లక్ష్మి వర్ధిల్లాలి కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు వర్ధిల్లాలి చీరాల జర్నలిస్ట్ ఐక్యత వర్ధిల్లాలి చీరాల జర్నలిస్ట్ ఐక్యత వర్ధిల్లాలి చీరాల జర్నలిస్ట్ లేకపోతే ఇక్కడున్న ప్రజానీకాన్ని సందర్శించాలని మా ప్రాంతంలో వరి తీవ్రంగా నష్టపోయిందన్న మెట్టపాయ ప్రజలతో పాటు ఎన్ఎల్ఆర్ 145 ప్రకాశం జిల్లాకి అలాట్మెంట్ లేదు. 500 క్వింటాల్స్ కానీ ఎన్ఎల్ఆర్ 145 ప్రొక్యూర్ చేసి ఏపీ సీడ్స్ నుంచి ఇది చేస్తే డెఫినెట్గా మేము మళ్ళా క్రాప్ వెళ్ళేదానికి అవకాశం. ఇంకోటి ఏమంటే మీరు వ్యవస్థ కాలనీ సాయి కాలనీ చూసి వచ్చారన్న, అలాంటి 5 కాలనీస్ ఉన్నాయన్న. స్టేట్ మొత్తం వ్యూవర్స్కి ఇవ్వకపోయినా పర్లేదు, మా కాన్స్టిట్యున్సీలో వ్యూవర్స్ మిగిలిన ఇవ్వకపోయినా పర్లేదు. ఓన్లీ లో లెవెల్ ఏరియాలో ఉన్నటువంటి ఒక 700 మందికి 20,000 రూపాయలు మగ్గం పెట్టుకునేదానికి అదనంగా ఇచ్చే పని. లో లెవెల్ కాలనీలన్నింటిలో మేము 70,000 నుంచి 90,000 కానీ పెంచితే మీరు ఓన్లీ ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాల వరకు పెంచుతానన్నా మేము ఆ ప్రాంతాల్లో మొత్తం పర్మనెంట్ హౌసెస్, పక్కా హౌసెస్ మీకు 3 monthsలో కట్టి మీకు చూపించడానికి అవకాశం ఉందన్నా. శాశ్వతమైనటువంటి పరిష్కారం ఉంది. మీరు లీడ్ చేసిన కాలనీతో పాటు ఆ పక్కనే అడ్జసెంట్ గా ఒక 3 కాలనీస్ ఉన్నాయన్న, సాయి కాలనీ, అవాస్ బారో కాలనీ. వాటికి ఇంటర్నల్ రోడ్స్ కి మీరు అక్కడ కూడా ప్రామిస్ చేశారన్న. మీకు ఏమైనా అవకాశం ఉంటే ఇంటర్నల్ రోడ్స్ కి. అదేవిధంగా మీరు చూసినటువంటి కాలనీతో పాటు అలా కాన్స్టిట్యున్సీ మొత్తం మీద కూడా హానెస్ట్గా సర్వే చేయించమన్నా. 1300 మగ్గాలకు సంబంధించినటువంటి 100 డ్యామేజ్ అయింది. పోయినసారి నీలం తుఫాను కూడా వాళ్ళకి పరిహారం అందలేదన్న. కేవలం ఈ 1300 మందికి మాత్రమే మీరు 100 డ్యామేజ్ కానీ ఇచ్చే పని అయితే వాళ్ళకి ఎంతో ఉపయోగకరం. ప్రత్యక్షంగా మీరు వాళ్ళు జరిగినటువంటి నష్టాన్ని చూశారు. దయచేసి దీన్ని కూడా కన్సిడర్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా కాన్స్టిట్యున్సీలో ఇంకా కోత గురవుతుంది, రోడ్లన్నీ కొట్టుకుపోయి హానెస్ట్గా సర్వే చేస్తే ఇమీడియట్ రిస్టోరేషన్ కోసం R&B కానీ పంచాయతీరాజ్ కానీ 2,45,00,000 రూపాయలు కానీ అయితే కానీ ఇమీడియట్ గా మా కాన్స్టిట్యూన్సీలో రాకపోకలకు ఇబ్బంది ఉందన్న. ఈ టెంపరీ రిస్టోరేషన్ కోసం, ఈ రోడ్ల రిస్టోరేషన్ కోసం కూడా 2.5 crores శాంక్షన్ అవ్వమని చెప్పి. అదేవిధంగా కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అంటే ఇవి మేము జీవితకాలం భరించాల్సిందన్న, తప్పదు. ఈ లో లెవెల్ కాలనీస్ వచ్చినప్పుడు ఎక్కడో రీహాబిలిటేషన్ పెట్టకుండా ఆ కాలనీలోనే రిలీఫ్ క్యాంపులు పెట్టేదానికి 10 లక్షల కాడికి 5 కాలనీస్కి 5, 10, 50 లక్షలు ఇస్తే అది శాశ్వతమైనటువంటి పరిష్కారం. డ్యామేజ్ అయిన హౌసెస్ మన కృష్ణమోహన్ గారు అడిగిన వీవర్స్కి ఏ విధంగా 70,000 అయితే దేర్ ఇస్ నో ప్రాబ్లం, IOI కింద శాంక్షన్ చేస్తాము. ఎక్స్ట్రా అనేది ఏ విధంగా చేస్తామనేది ఏ డిపార్ట్మెంట్ నుంచి చేసేదానికి వి విల్ ట్రై టు హెల్ప్ దెమ్. చేనేత కార్మికులు కానీ వారికి వచ్చిన నష్టంలో వారి బాధ పూర్తిగా భరించడాకన్నా కూడా వారికి వీలైనంత వరకు సహాయం చేసేదానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.